ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. వచ్చిందో రాలేదో ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఇలా 1 లీటర్ పాలను మరిగించండి. ఒక పొంగు వచ్చిన తర్వాత కొన్ని పాలని ఒక చిన్న బౌల్లో తీసుకోండి సపరేట్గా. అవి చల్లారిన తర్వాత ఆ చిన్న బౌల్లో ఉన్న మిల్క్కి కస్టర్డ్ పౌడర్ కలర్ చూసుకుంటూ యాడ్ చేసేసుకోండి. ఆ పౌడర్ కలిపిన మిల్క్ని కూడా ఈ పాలలో యాడ్ చేసేసి తిప్పుతూ కొంచెం గంటెతో తిప్పుతూ కలపండి. అడుగంటకుండా ఉంటుంది. ఒకవేళ అడుగంటినట్టు ఏమైనా అనిపిస్తే గిన్నెని మార్చేయండి. ఎందుకంటే అంతసేపు కాగి ఉంటుంది కాబట్టి అడుగంటుతుంది. కొంచెం మందం బౌల్ అయితే ఈజీగా ఉంటుంది. ఇలా స్లోగా మరిగించండి. కస్టర్డ్ పౌడర్ వేసాక కూడా ఒక 10-15 మినిట్స్ వరకు మరిగించండి. 10 మినిట్స్ చాలు. కొంచెం మరిగాక 2 స్పూన్స్, నేను ఇదే స్పూన్తో 2 స్పూన్స్ షుగర్ వేసాను. టేస్ట్ చూసి వేసుకోండి. షుగర్ కూడా టేస్ట్ ఓవర్ స్వీట్ అయినా కూడా బాగోదు. స్వీట్నెస్ చూసి వేసుకోండి. ఇలా మరిగించిన తర్వాత ఆ పాలను మొత్తం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసేయండి. ఒక వాటర్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో పెట్టండి. తొందరగా కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత కొంచెం ఆ మిల్క్ని తీసుకొని గ్రైండ్ చేయండి. మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయండి. ఒకటేసారి మొత్తం బౌల్ మొత్తం మిల్క్ పోయొద్దు. మిక్సీలో నుంచి ఎగిరి పడిపోతాయి, మొత్తం పోతాయి. సో కొన్నిగా చూసి యాడ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేస్తూ ఆపుతూ స్లోగా స్పీడ్గా ఒక్కొక్కసారి ఆపుతూ మధ్యలో గ్రైండ్ చేయండి. ఆ గ్రైండ్ చేసిన వాటిని ఒక బాక్స్లో పోసేసుకోండి. ఇలా అన్ని మిల్క్ని మొత్తం గ్రైండ్ చేస్తూ ఆపుతూ ఇలా మొత్తం చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేయండి, లేకపోతే మిక్సీలోంచి మొత్తం ఎగిరిపోతాయి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. 5 అవర్స్ 6 అవర్స్ పెట్టాలి. నేను అంతసేపు కూడా పెట్టలేదు. అస్సలు వెయిట్ చేయలేక మళ్ళీ తీసి మళ్ళీ మిక్సీ పట్టాను. మళ్ళీ మిక్సీ కూడా పట్టాలి, కానీ మొత్తం గడ్డ కట్టిన తర్వాతనే మిక్సీ పట్టాలి. కానీ నేను అలా చేయలేదు. కొంచెం నార్మల్గా అయ్యాకే మళ్ళీ మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేశాను. ఆ బ్లెండ్ చేసేటప్పుడు పాల మీద మీగడ ఇంట్లో ఉంటుంది కదా, ముందు రోజు పాల మీద మీగడ అయినా కూడా మరీ 2-3 డేస్ బ్యాక్ది వద్దు. జస్ట్ 1 డే బిఫోర్ది పాల మీద మీగడ కూడా వేస్తూ సెకండ్ టైం బ్లెండ్ చేయండి. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత మళ్ళీ అదే బాక్స్ కంటైనర్లో టైట్ ఉన్న క్యాప్ కంటైనర్లో వేసి మూత పెట్టేసేయండి. సెకండ్ టైం బ్లెండింగ్ తర్వాత కూడా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఓవర్ నైట్ ఉంచితే బెటర్. ఓవర్ నైట్ కూడా ఉంచకుండా ఇక్కడ అదే మిస్టేక్ అయిపోయింది. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఓవర్ నైట్ పెట్టాక ఐస్ క్రీమ్ అవుతుంది. కానీ అట్లీస్ట్ 10 అవర్స్ అయినా పెట్టాలి. నేను ఆఫ్టర్నూన్ 1కి పెట్టేసి ఈవినింగ్ 5కి తీసాను. అస్సలు ఐస్ క్రీమ్ అవ్వలేదు. చూపిస్తాను. అది కూడా హాఫ్ మాత్రమే అయింది. ఓన్లీ పైన లేయర్ మాత్రమే అయింది. లోపల మొత్తం మిల్కీ అలాగే ఉంది. కానీ అలాగే తిన్నారు పిల్లలు. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇలా క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఓవర్ నైట్ పెడితే నెక్స్ట్ డేకి కూడా ఈజీగా అయిపోతుంది ఐస్ క్రీమ్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్. ఇది సెకండ్ టైం ఓపెన్ చేసినప్పుడు చూపిస్తున్న వీడియో. అప్పటికి హాఫ్ ఐస్ క్రీమ్ అయిపోయింది. ఇలా ఎక్కువసేపు ఉంచితేనే ఐస్ క్రీమ్ అవుతుంది.